మళ్ళా దాన్ని ఇంకొక ర్యాంక్ ట్రాక్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు కట్టుకథలను ప్రజలు చీకొడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనార్దన్ రావును రాష్ట్రానికి పిలిపించిన కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డిని మాత్రం ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. ప్రజల ముందర వాస్తవాలు దాచిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు తెలియజేయడమే తమ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చూపించి ఏదో ఒక విధంగా మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కట్టుకథలతో ఈరోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం, నిజం. ప్రజలు మిమ్మల్ని నకిలీ మద్యంలో మీరు దొరికిన దానికన్నా, మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రజలు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు 3 కోట్లు ఇస్తాను. రెండో ప్రశ్న చెప్తున్నాను, విదేశాలకు వెళ్ళిపోతే 3 కోట్లు ఇస్తానని చెప్పారు. 3 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు, ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? ఎవరు పిలిపిస్తే వచ్చారు? ఈ డీల్ ఆయన అయిందా లేదా? దాంట్లో ఏం చెప్పాడు? నాకు 3 కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు. 3 కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా, ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా. ఈ విషయంలో ఆయన పేరు బయటపడిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా. ఏమి, ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం ఉంది. ఎవరు పిలిపిస్తే వచ్చారు, ఎవరు వస్తే వచ్చాడు. కాబట్టి ఆయన 3 కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను 3 కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేటువంటి ఇది ఒక ఉదాహరణ. తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దన్ రావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులోకి. వెంటనే కస్టడీ పిటిషన్ వేసేశారు. 24 గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి, మేము దీని మీద లోతుగా విచారించాలని.